దావోస్ పర్యటన అయితే కొన్ని విషయాలకు స్పష్టత ఇచ్చేస్తోంది. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేసినా, ఏకంగా సీఎంను చేసినా చేయకపోయినా ఆయనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేస్తున్నారు. ఆయనే మొత్తం సర్వ శక్తివంతుడు అన్నట్టుగా మీడియాలో ఒక విధమైన ప్రచారం నడుస్తుంది. ఈ ప్రచారాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు రాసిన కథనాల్ని చూసినా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం నారా లోకేష్ని ఎలివేట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఆయన్ని చంద్రబాబు నాయుడు కంటే పెద్దగా చూపించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో చూస్తే ఆంధ్రజ్యోతి పత్రిక అయితే చంద్రబాబు నాయుడు ఫోటోనే వేయలేదు దావోస్ పర్యటనకు సంబంధించి. సరే, ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూకి సంబంధించి విషయాల్ని ప్రచురిస్తూ చంద్రబాబు నాయుడు ఫోటో వేశారే కానీ పారిశ్రామికవేత్తలతో భేటీకి సంబంధించి ఆంధ్రజ్యోతి పత్రిక ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ఫోటోనే వేయలేదు. నారా లోకేష్ ఫోటోనే వేశారు. మళ్ళీ సరే లోపలి పేజీల్లో అయినా సరే ఏమన్నా చంద్రబాబు నాయుడు ఫోటో వేశారా అంటే లేదు. మొత్తం నారా లోకేష్ పారిశ్రామికవేత్తలతో భేటీకి సంబంధించి మొత్తం 3 ఫోటోల్ని వేసేశారు. ఎక్కడ ఆ ఫోటోల్లో చంద్రబాబు నాయుడు లేడు. అంటే మొత్తం ఇంకొకటి వరుస భేటీలతో చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తల్ని కలిశారని రాశారు. వీళ్ళతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెళ్ళారు. ఆయనకు సంబంధించి మాత్రం ఎక్కడ ప్రస్తావన లేదు, పెద్దగా చిన్నగా వేశారు. కానీ మొత్తం నారా లోకేష్ను ఇక రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నేతగా చూపించే ప్రయత్నం చేశారా అన్నది. ఈనాడు పత్రిక అయితే తొలి పేజీలో వేసిన ఫోటో వార్తలో బ్యానర్ ఐటంలో చంద్రబాబు నాయుడు ఫోటోని అయితే వేశారు. అదేది దావోస్ నుండి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలుకుతున్న మాజీ ఎంపీలు నాయకులు అని వేశారు. ఇక లోపల పేజీలో చూస్తే సేమ్ మొత్తం నారా లోకేష్కు సంబంధించిన ఫోటోలే వేశారు. కానీ చంద్రబాబు నాయుడు పలానా పారిశ్రామికవేత్తతో భేటీ అయ్యారు అన్నట్టుగా అయితే ఎక్కడా ఫోటో వేయలేదు. 1, 2, 3, 4, 5 ఏకంగా 5 ఫోటోలు వేసేశారు నారా లోకేష్కు సంబంధించి. ఒక్క ఫోటో మాత్రమే చంద్రబాబు నాయుడు చిన్నగా వేశారు ఒక మూల. అంటే మొత్తం నారా లోకేష్ చుట్టూనే ఇక వ్యవహారం నడిపేందుకు చుట్టేందుకు మీడియా కూడా రంగంలోనికి దిగింది అన్నది అర్థమవుతుంది. అయితే ఒక్క ఎంఓయూ కూడా చేసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఉత్త చేతులతో తిరిగి వచ్చారు. దీన్ని కవర్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారన్నది కూడా చూడాలి. తెలంగాణలో మాత్రం అద్భుతం, తెలంగాణ అదరగొట్టేసింది. దావోస్లో ధమాకా అంటూ ఏకంగా 1,70,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను రేవంత్ రెడ్డి సాధించారని రాశారు. ఏపీకి వచ్చేసరికి అలా కాకుండా జస్ట్ ఇప్పుడు ఈ పర్యటనకు వెళ్ళింది ఏపీ బ్రాండ్ను ఎలివేట్ చేయడానికి, ఏపీ బ్రాండ్ను పెంచడానికే ఈ పర్యటన సాగినట్టుగా రాసుకొచ్చారు. పెట్టుబడుల కోసం వెళ్ళలేదు, కేవలం మేము ఉన్నాం ఇక్కడ, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాం, నారా లోకేష్ చెప్పారు మేము మళ్ళీ వచ్చామని చెప్పడానికి ఈ పర్యటన, అంతకుమించి ఇంకేం లేదని. అంటే ఒక్క ఎంఓయూ కానీ ఒక్క పెట్టుబడి కూడా తేలేకపోయారు. కాబట్టి ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి మేము పెట్టుబడుల కోసం వెళ్ళలేదు, ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రం అంటూ ఉంది, ఏపీ అంటూ ఒక రాష్ట్రం ఉంది, అక్కడ పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి, పైగా మేము అధికారంలోనికి వచ్చామని ప్రపంచానికి చాటేందుకు దావోస్ వెళ్ళారని డైరెక్ట్గా నారా లోకేష్ చెప్తున్నారు. అంటే కవర్ చేసుకోవడం, పెట్టుబడులు ఎందుకు రాలేదంటే మేము పెట్టుబడుల కోసం వెళ్ళలేదు, కేవలం ప్రమోట్ చేయడానికి, మన బ్రాండ్ను ప్రమోట్ చేయడానికే వెళ్ళాము అని చెప్తూ ఉన్నారు. ఆంధ్ర ఈజ్ బ్యాక్ అని చెప్పడానికే మేము దావోస్ వచ్చామని నేరుగా నారా లోకేషే అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితులు ఇప్పుడు లేవు. సిఎన్బిసి ఇంటర్వ్యూలో ఐటీ మంత్రి వెల్లడి నారా లోకేష్. మొన్నటి వరకు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారని అడుగుతూ ఉన్నారని చెప్పిన నారా లోకేష్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఎందుకో ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి అక్కడ భయపడే పరిస్థితులు లేవు అని చెప్పారు. ఇది కదా ఒక మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు చెప్పాల్సింది. కానీ మొన్నటి వరకు ఏం చేశారు? సరే, ఏపీకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు అని. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు అంటే ఒక విధంగా ఏపీ బ్రాండ్ని దెబ్బతీసింది చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. వీళ్ళు ఏమాత్రం బాధ్యత ఉన్నా సరే, ఏ అమరావతిలోనూ పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా, ఏ తెలుగుదేశం పార్టీ అనుకూల పారిశ్రామికవేత్తో చంద్రబాబు నాయుడు దగ్గర, నారా లోకేష్ దగ్గర ఈ భయం వ్యక్తం చేశారే అనుకుందాం. ఎవరు చేసిండారు అంత అమాయకంగా పారిశ్రామికవేత్తలు ఉండరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి అని వీళ్ళ దగ్గర చెప్పి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలిస్తే ఇబ్బంది వస్తుందని ఏ పారిశ్రామికవేత్త అలాంటి మాటలు మాట్లాడరు ఇంకో రాజకీయ పార్టీకి సంబంధించి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎప్పుడైనా అధికారంలోకి రావచ్చు. అది చంద్రబాబు నాయుడు చేతిలోనో పారిశ్రామికవేత్తల చేతుల్లోనూ ఉండదు, రాష్ట్ర ప్రజల చేతిలో ఉంటుంది అన్నది పారిశ్రామికవేత్తలు కనీస అవగాహన ఉంటుంది. కాబట్టి ఎవరు ఇంకో రాజకీయ పార్టీ గురించి, ఇంకో రాజకీయ నాయకుడి గురించి, మాజీ ముఖ్యమంత్రి గురించి అలా మాట్లాడరు. సరే, అమరావతిలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ఏ తెలుగుదేశం పార్టీ అనుకూల పారిశ్రామికవేత్తో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అని అన్నారే అనుకుందాం. చంద్రబాబు నాయుడు కావచ్చు, మంత్రి కావచ్చు, ఈ రాష్ట్రానికి బాధ్యతగా మంచి చేయాలనుకున్న వాళ్ళైతే వాళ్ళకి అక్కడే సర్ది చెప్పాలి. అలాంటిది ఏమీ ఉండదు, అంత మంచిగా జరుగుతుంది, ధైర్యంగా పెట్టుబడి పెట్టండి అని చెప్పి వదిలేయాలి.
కానీ వీళ్ళు ఏం చేశారు, మీడియా ముందుకు వచ్చి ఒక పారిశ్రామికవేత్తలు ఎవరో అడిగారో లేదో కూడా తెలియదు, ఎవరన్నా ఒకరో ఇద్దరు అడిగారో ఏమో తెలియదు, కానీ మొత్తం పారిశ్రామికవేత్తలంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే గ్యారెంటీ ఏంటి అని అడుగుతున్నారు అని చెప్పడం ద్వారా, మీడియా ముందుకు వచ్చి ఏకంగా ముఖ్యమంత్రి చెప్పడం ద్వారా ఈ ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరికీ ఒక సిగ్నల్ ఇచ్చారు. మా రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవు, రాజకీయ పరిస్థితులు బాగోలేవు, మీరు పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడులకు భవిష్యత్తు గ్యారెంటీ ఉండదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేషే మన ఏపీ బ్రాండ్ని దెబ్బతీసేలాగా, పారిశ్రామికవేత్తల్ని భయపెట్టేలాగా ఒక ప్రచారం చేశారు. ఆ ప్రచారం కారణంగానే ఈరోజు పారిశ్రామికవేత్తల్లో భయాలు ఏర్పడ్డాయి. అసలు ఎందుకు వీళ్ళు ప్రచారం చేశారు ముఖ్యమంత్రి, ఐటీ మినిస్టర్ అంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం. వీళ్ళకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపెట్టి, జగన్మోహన్ రెడ్డిని ఇంకా రాజకీయాల్లో లేకుండా చేస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, అప్పుడే పెట్టుబడులు వస్తాయి అని ప్రజల్లో ఎక్కించడానికి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక భావనను నింపడానికి, అట్ ది సేమ్ టైం పెట్టుబడులు తేలేక తీసుకురాలేని పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి కారణంగానే మేము తీసుకురాలేకపోయామని చెప్పి తప్పించుకోవడానికి. కానీ దావోస్లో అలాంటి అవకాశం లేకుండా పోయింది. మేము పెట్టుబడులు తీసుకొని వస్తాం, రేవంత్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు అంటూ ప్రచారం చేశారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 1,70,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఎంఓయూలు చేసుకుంటే మనల్ని ఉత్తి చేతలు వచ్చేశారు. చివరికి ఎందుకు వెళ్ళారు అంటే, లేదు మేము వచ్చాము, ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చామని చెప్పడానికి దావోస్ వెళ్ళామని డైరెక్ట్ ఐటీ మంత్రి చెప్తున్నారు. ఇంతకంటే అవమానం ఉందా? ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటి అంటే, కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రచారం చేసుకుంటూ వచ్చారు. హైదరాబాద్లో ఐటీ వచ్చిందన్నా, హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరం అయిందన్నా అది నా వల్లే, నా కష్టం వల్లే అన్నారు. మరి అదే ఆయన నిజంగానే అంత వాల్యూ ఉంటే, ఆయనకు అంత శక్తి సామర్థ్యాలు ఉంటే, అంత టాలెంట్ ఉంటే మరి కనీసం ఒక ఎంఓఏ అన్నా చేసుకోవాలి కదా, చేసుకోలేదు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి, హైదరాబాద్ను చూసి అక్కడ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు, కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇంకోరిని చూసి కాదు. కేవలం చంద్రబాబు నాయుడుని చూసే ఐటీ పరిశ్రమలు, బిల్ క్లింటన్ వీళ్ళంతా వచ్చి ఉంటే మరి అమరావతిలో, ఏపీలో కూడా పెట్టుబడులు పెట్టేకి రావాలి కదా, రాలేదు. పైగా వాళ్ళు హైదరాబాద్ని ప్రమోట్ చేస్తున్నారు తెలంగాణలో. విశాఖపట్నాన్ని ప్రమోట్ చేసి ఉంటే ఇంకా బెటర్గా ఉండేదేమో. అది వదిలేసి ఇంకా నిర్మాణమే మొదలు కానీ అసలు ఎప్పుడవుతుందో తెలియని ఒక అమరావతిని తీసుకెళ్ళి పారిశ్రామికవేత్తల ముందు పెట్టారు. ఇవన్నీ ఇక్కడ లోకల్లో ప్రజల్ని నమ్మించడానికి బాగుంటాయి, కానీ వేల కోట్ల పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు అన్నీ ఆలోచన చేసుకుంటారు. ఊరికనే అమరావతి అని చెప్పంగానే వచ్చి పెట్టుబడులు ఏం పెట్టరు. దీనివల్ల అనేక వ్యూహాత్మక తప్పిదాల కారణంగా కేవలం రాజకీయ ప్రయోజనాలతోనే పనిచేయడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఈ పరిస్థితి వచ్చింది. దావోస్లో చంద్రబాబు నాయుడు అండ్ టీం పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇప్పుడు జనసేన వాళ్ళు సోషల్ మీడియాలో ఒక విధంగా ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. దావోస్కు చంద్రబాబు నాయుడు కేవలం తన కుమారుడిని ఎందుకు తీసుకెళ్లారు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా తీసుకెళ్లొచ్చు కదా అన్న ఒక డిమాండ్ సోషల్ మీడియాలో వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు టీం దావోస్ వెళ్ళడం, 0 ఎంఓయూలతో తిరిగి రావడం, 0 పెట్టుబడులతో రాష్ట్రానికి రావడంతో ఒకవేళ పవన్ కళ్యాణ్ వెళ్ళి ఉన్నా కూడా పరిస్థితి ఇంతకంటే భిన్నంగా ఉండేదేం కాదు. పవన్ కళ్యాణ్ వచ్చారు కదా అని పారిశ్రామికవేత్తలే మిగుబడి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కాదు, ఎంఓయూలు చేసుకునేవాళ్ళు కాదు. ఇలాగే 0తోనే తిరిగి రావాల్సి వచ్చేది. అప్పుడు ఈ ఫెయిల్యూర్ అంతా పవన్ కళ్యాణ్ మీద కూడా పడి ఉండేది. సో పవన్ కళ్యాణ్ని పిలవకపోవడం, ఆయన వెళ్ళకపోవడం ఒక విధంగా పవన్ కళ్యాణ్ బ్రాండ్కి మంచి చేసింది అన్న ఆనందం అయితే జనసేన వాళ్ళలో వ్యక్తమవుతోంది.